మూసీ నదిలో ఎంత కంపు ఉందో అంతకు రెండింతల కంపు సీఎం రేవంత్ రెడ్డి నోట్లో ఉందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకి మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు మహాపాదయాత్ర చేపట్టారు. కొడుకు సంజయ్ ని మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పూలమాలతో సత్కరించి ఆశీర్వదించి యాత్రను ప్రారంభించారు. ఈ మహాపాదయాత్రలో ఎమ్మెల్యే సంజయ్ రైతులతో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. ఈ మహాపాదయాత్రలో పాల్గొన్న నేతలు కోరుట్ల నుంచి మోహన్ రావుపేట మేడిపల్లి మీదుగా జగిత్యాల వెళ్లి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు. మొత్తం అబద్ధం మాటలు, సిగ్గు లేకుండా ఎన్నిసార్లు అడిగినా గానీ ఆ నోరు నుంచి కంపు మాటలే. మూసీ నదిలో ఎంతైతే కంపు ఉన్నదో అంత రెండింతల కంపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లకు చెప్తా ఉన్నాయి. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంజయ్ గారు, నేను ఇవాళ ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నాం. ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం, ఏమైంది నీ రైతు బంధువు అని అడుగుతా ఉన్నాం, ఏమైంది నీ 500 బోనస్ అని అడుగుతా ఉన్నాం. అడిగితే బావు బావు అంటున్నాడు. బావు బావు అని ఎవరంటారు? బావు బావు అని బావు బావు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నీ నోట్లకెళ్ళి వచ్చే ప్రతి మాట ఒక అబద్ధం మాట, ఒక లఫంగా మాట. ఆ బావు బావు మాటలే నీకు మనిషికి మాటలు వచ్చే మనిషికి మాటలు మాట్లాడవు. నువ్వు ఏ మాటలు మాట్లాడతావు? ఆ బావు బావు మాటలు మాట్లాడతావు. నువ్వు మనిషి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు నీ దాంట్లోకెళ్ళి. నిండా ముంచినావు. ఇవాళ రైతుల్ని కోసపడతా ఉన్నారు. ఇవాళ రైతులు అయ్యో నమ్మితిమే 2 లక్షలు ఆశపడితే